ఈరోజు వీడియోలో డేటా అనలిటిక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డేటా అనలిటిక్స్ అంటే డేటాని కలెక్ట్ చేసి దాన్ని అర్థం చేసుకొని ఒక బిజినెస్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవటమే డేటా అనలిటిక్స్ అంటే. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డేటా కలెక్టింగ్ అనమాట. డేటాని కలెక్ట్ చేయటం. ఆ తర్వాత డేటాని క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ చేయటం. ఆ తర్వాత డేటా విజువలైజేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా క్లీనింగ్ అంటే అందులో ఉన్న మిస్టేక్స్ని సెట్ చేయటం అనమాట. ఒక్కొక్కసారి డేటా అనేది ఇన్కరెక్ట్గా రికార్డ్ అయి ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేయటం. అండ్ మనం విజువలైజేషన్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయటమే ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. అండ్ విజువలైజేషన్ అంటే బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇలాంటివి డ్రా చేయటం విజువలైజేషన్. అండ్ వాటిని అర్థం చేసుకొని ఆ బిజినెస్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవటమే ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం. వీటిని తెలుసుకునే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్సెల్ షీట్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 2 స్టోర్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకే సిటీలో 2 డిఫరెంట్ ప్లేసెస్లో 2 స్టోర్స్ని పెట్టుకున్నారు. అండ్ 1 year అయింది ఆ స్టోర్స్ 2 పెట్టి. ఇప్పుడు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క స్టోర్లో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది రికార్డ్ చేసుకున్నారు అనమాట. ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన బిజినెస్లో ప్రాఫిట్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా ఇంకా కొంచెం ప్రాఫిట్ని పెంచుకోవాలని ఐడియాలో ఉన్నారు. కాబట్టి ఆయన ప్రాబ్లం ఏం చేస్తే ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది అనేది కనుక్కుందామని చూస్తాడు. ఓకే, ఫస్ట్ స్టోర్లో ఏంటంటే జనవరిలో 7,000 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. సెకండ్ స్టోర్లో 8,000 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. సేమ్ అలాగే డిసెంబర్ దాకా, అంటే ఒక 1 year సంబంధించి డేటా మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్సెల్ షీట్లో రికార్డ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు విజువలైజ్ చేసుకుందాం. ఇలాగ డేటా మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, రోస్ కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాక ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇలా మనకి ఇష్టమైన చార్ట్ ఏదైనా సరే, కాలమ్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్, ఇంకా సో ఆన్, మనకి ఇష్టమైనది ఏ చార్ట్ అయినా సరే మనం చూసుకోవచ్చు. వీటిలో ఇంకా సబ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇష్టమైనది ఏదైనా ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే బాగా అర్థమవుతుంది అనుకున్న దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటో ఆ చార్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక మనం టైటిల్ మార్చుకోవచ్చు. ఇలా టైటిల్ మార్చుకోవచ్చు అండ్ చూడటానికి ఇలా ఉండేది మనకి. ఓకే, ఇక ఫస్ట్ స్టోర్ బ్లూ కలర్ బార్స్ అండ్ సెకండ్ స్టోర్ ఈ ఆరెంజ్ కలర్ బార్స్ అనమాట. మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఇక్కడ ఈ జూన్లో తప్పితే ఈ బ్లూ బార్స్ అనేవి చిన్నగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టోర్ 1లో జరిగిన సేల్స్ అనేవి ఎప్పుడు స్టోర్ 2లో జరిగిన సేల్స్ కంటే కూడా ప్రతి మంత్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్క జూన్లో మాత్రం పెరిగాయి అనమాట. జూన్లో చూసుకుంటే 9,000 సేల్స్ జరిగినాయి స్టోర్ 1లో, స్టోర్ 2లో 8,600 జరిగినాయి. సో ఈ యొక్క మంత్ తప్పితే మిగిలిన అన్నింటిలో కూడా స్టోర్ 1 చాలా వీక్గా పర్ఫామ్ చేసింది. కాబట్టి స్టోర్ 1లో నేను ఏంటంటే డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్ చేయడం వల్ల ఈ స్టోర్ 1లో నేను ప్రాఫిట్స్ ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తాను కదా. సో నేను విజువలైజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలిగాను అనమాట. సో ఈ సేమ్ ఇలాగే, అంటే ఒక బిజినెస్ ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్ని మనం ఇలా కనిపెడతాము. ఇది చాలా చిన్న ప్రాబ్లం కాబట్టి సొల్యూషన్ మనకి మామూలుగా ఈ డేటా చూసినా కానీ కొంచెం అర్థమవుద్ది. కానీ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మనకి ఇలా అర్థం కాదు. ఒక మోడరేట్ లెవెల్ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా మనం విజువలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటేనే ఈజీగా అర్థమైంది. మనకి పొత్తి డేటాని చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. ఓకే, ఫస్ట్ డేటా కలెక్షన్ అనమాట. ఏ ప్రాబ్లం అయినా సరే ప్రాబ్లం తెలుసుకున్నాక దాని రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత క్లీన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసి తర్వాత విజువలైజ్ చేసుకుని ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ డేటా కలెక్షన్. మన ప్రాబ్లమ్ సొల్యూషన్ బట్టి మనం డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలెక్ట్ చేసుకున్న ఆ డేటా అనేది బేసిక్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో, కొన్ని సెమీ స్ట్రక్చర్డ్ అండ్ కొన్ని అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో అంటే ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో అనమాట. డేటాబేస్లో ఉన్న డేటా, అలాగే స్ప్రెడ్షీట్లో ఉన్న డేటా, సిఎస్పి అంటే కామా సపరేట్ వాల్యూస్ అనమాట. అన్ని టేబుల్లో ఉన్న డేటానే టేబుల్ ఫార్మాట్లో కాకుండా కామా సపరేటెడ్గా ఉంటాయి అనమాట. ఇలా ఉన్న డేటా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్న డేటా అంటాము. ఇలాంటి డేటాని అర్థం చేసుకోవడం అన్ని సాఫ్ట్వేర్స్ కూడా చాలా ఈజీగా మనం విజువలైజేషన్ చేసుకోవచ్చు. కానీ సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటాయి. సెమీ స్ట్రక్చర్డ్ అంటే XML అండ్ JSON ఫైల్స్ అనమాట. ఇవి కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఈ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని అర్థం చేసుకుంటాయి. కానీ ఈ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్న డేటా అంటే టెక్స్ట్ ఫైల్స్ కానీ, ఆడియో అండ్ వీడియో ఫైల్స్ కానీ, వీటిని అన్ని రకాల సాఫ్ట్వేర్స్ అర్థం చేసుకోలేవు. మనం వీటిని అర్థం చేసుకొని విజువలైజ్ చేయాలి అంటే ఫస్ట్ వీటిని స్ట్రక్చర్డ్గా కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేయడానికి కొన్ని రకాల స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి. ఇంకా మనకి స్పెసిఫిక్గా కావాలంటే మనమే ఒక AI లేదా ML
ఆల్గారిథమ్స్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. సో అలా డిజైన్ చేసుకొని మనం వీటిని స్ట్రక్చర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటేనే మనం విజువలైజ్ అనేది చేసుకోగలుగుతాం, లేదా విజువలైజ్ చేసుకోవడం చాలా కష్టమైంది. ఓకే. ఈ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్ అండ్ జేసన్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్ కూడా కొంచెం డేటాబేస్‌కి సిమిలర్‌గా ఉంటాయి గానీ, కంప్లీట్‌గా డేటాబేస్ ఫార్మాట్‌లో ఉండవు కాబట్టి వీటిని కూడా మనం స్ట్రక్చర్డ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. హడూబ్, ట్యాబ్‌లు, ఇంకా వెకా లాంటి టూల్స్ మనకి ఇలాంటి ట్రాన్స్‌ఫర్ ఇలాగ కన్వర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. మీరనుకోవచ్చు ఆడియో టెక్స్ట్ అండ్ ఇంకా డేటాబేస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ ఓకే. వీటిలో సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీటిని విజువలైజ్ చేయడం వల్ల మనకొక సొల్యూషన్ వచ్చిద్ది ఓకే. కానీ ఆడియో అండ్ వీడియో ఫైల్స్‌ని మనం విజువలైజ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటది అని అనుకోవచ్చు. వీటినేంటంటే మనం ఇంటర్ప్రిట్ చేయడానికి అర్థం చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కేర్ కాల్స్ ఉన్నాయనుకో, లిస్ట్ ఆఫ్ కాల్స్ ఒక 100, 200 లేదా 1000 ఎన్నైనా సరే. వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఈ ఆడియో ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనం ఆ కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఈ పర్టిక్యులర్ సర్వీస్ కస్టమర్‌కి నచ్చలేదు. ఈ సర్వీస్ బాగా నచ్చింది. ఇలాగా అర్థం చేసుకోవచ్చనమాట. ఇలాంటి టైంలో మన ఆడియో ఫైల్స్‌ని మనం అర్థం చేసుకోవడం వల్ల యూజ్ ఉంటది. అలాగే వీడియో ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైలెన్స్ కెమెరాస్ ఉంటాయి కదా! సీసీ కెమెరాస్. వీటిలో ఏంటంటే మనం వీడియోస్ ఉంటాయి కాబట్టి వీటిని ఇంటర్ప్రిట్ చేసామంటే ఎక్కువగా ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి మనకి యూజ్ అయిద్ది. ఇలాగా వీడియో ఫైల్స్ కూడా మనం ఒకసారి ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంటదనమాట. కాబట్టి ఆడియో అండ్ వీడియో ఫైల్స్‌ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత డేటాని క్లీనింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ చేయాలి. డేటా అనాలిసిస్‌లో డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ అనేది నెక్స్ట్ స్టేజ్ అనమాట. దాంట్లో రిమూవింగ్ రిడెండెంట్ డేటా అంటే రిపీట్ అయిన డేటాని రిమూవ్ చేయటం అండ్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. మిస్ అయిన వాల్యూస్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ఎక్కువగా వాల్యూస్ కనుక ఆ రోలో మిస్ అయితే ఆ రోని కంప్లీట్‌గా డిలీట్ చేయొచ్చు. లేదా ఆ ఒక సింగిల్ వాల్యూనే మిస్ అవుతుంటే యావరేజ్ లేదా మీడియన్ ఇలాంటి వాల్యూస్‌తో మనం ఆ సింగిల్ వాల్యూని రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా దాని అబోవ్ లేదా బిలో ఉన్న కాలమ్స్‌తో మనం ఆ డేటాని ఫిల్ చేయొచ్చు. ఒకవేళ అది నాన్ న్యూమరిక్ వాల్యూ అయితే గనక, స్ట్రింగ్ అలాంటివి అయితే గనక. నెక్స్ట్ ఇన్‌కన్సిస్టెంట్ డేటాని రిమూవ్ చేయటం వల్ల. ఇన్‌కన్సిస్టెంట్ డేటాని మనం కన్సిస్టెంట్‌గా కన్వర్ట్ చేయటమే ఇన్‌కన్సిస్టెంట్ డేటా అంటే. నెక్స్ట్ రిమూవింగ్ ఇర్రెలెవెంట్ డేటా అంటే మన విజువలైజేషన్స్‌కి అవసరం లేని కాలమ్స్ లేదా రోస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవటమే రిమూవింగ్ ఇర్రెలెవెంట్ డేటా. నెక్స్ట్ నార్మలైజేషన్ అండ్ ఎన్కోడింగ్. నార్మలైజేషన్ అండ్ ఎన్కోడింగ్ ఈ 2 ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఒక పార్ట్. ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే డేటాని ఇన్‌కన్సిస్టెంట్‌గా లేదా ఇన్‌కరెక్ట్‌గా ఉంటే మనం కరెక్ట్‌గా కన్వర్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ నార్మలైజేషన్, ఎన్కోడింగ్ ఏంటంటే ఈ డేటాని విజువలైజేషన్స్‌కి తగ్గట్టుగా మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. డేటాని నార్మలైజ్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది ఒక కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి కదా! ఇలాంటి వాటిని మనం 3 కేటగరీస్‌గా కన్వర్ట్ చేయొచ్చు. 0 టు 1 టు 25 ఇయర్స్ ఉన్న వాళ్ళనేమో ఏజ్ 1గా, 25-50 వాళ్ళని ఏజ్ 2గా అండ్ 50 టు అబోవ్ ఉన్న వాళ్ళని ఏజ్ 3గా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి వాటిని నార్మలైజేషన్ అంటారనమాట. నెక్స్ట్ ఎన్కోడింగ్ అంటే డేటాని ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని న్యూమరిక్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్, ఫీమేల్ ఇవి స్ట్రింగ్ ఫార్మాట్‌లో లేదా వీటిని టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్నాయి కదా! మెయిల్‌ని 0గా అండ్ ఫీమేల్‌ని 1గా ఇలా కన్వర్ట్ చేస్తే దీన్నే ఎన్కోడింగ్ అంటారనమాట. మనం స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని న్యూమరిక్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసాం. ఒక కేటగరికల్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని న్యూమరికల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసాం అనొచ్చు. సో దీన్నే ఎన్కోడింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా విజువలైజేషన్. మనం డేటాని క్లీన్ చేశాక ఇంకా విజువలైజ్ చేయొచ్చు. విజువలైజ్ చేసి అర్థం చేసుకొని మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవచ్చు. మనం ఎలాంటి డేటా యూజ్ చేస్తామని బట్టి మనకి ఇష్టమైన ఏదైనా గ్రాఫ్‌ని చూస్ చేసుకోవచ్చు. ఏ గ్రాఫ్‌లో అయితే మన డేటాని మన క్వెషన్‌కి ఆన్సర్ కనుక్కోవటం ఈజీగా ఉందో ఆ పర్టిక్యులర్ చార్ట్ లేదా గ్రాఫ్‌ని యూజ్ చేసుకొని మనం సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. సో డేటా అనాలిసిస్ అంటే ఇంతే. మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. డేటా కలెక్టింగ్, క్లీనింగ్ అండ్ విజువలైజేషన్ అనేవి. ఈ 3 స్టేజెస్‌ని కంప్లీట్‌గా చేస్తే మనకి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవచ్చనమాట. ఈ వీడియో కంప్లీట్‌గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే సెకండ్ టైమ్ కూడా వినండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఈ వీడియో అర్థమైతేనే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీకు అర్థమైద్ది. ఓకే. నెక్స్ట్ వీడియో ఏంటంటే డేటా సైన్స్, డేటా ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్ ఇలాంటి డేటా రిలేటెడ్ ఫీల్డ్స్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ.